నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు కడప జిల్లాలో జగన్ పర్యటన. గోపవరంలో పలు కంపెనీలను ప్రారంభించనున్న సీఎం. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని బాబుకు హైకోర్టు ఆదేశం. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొన్న కారు, 4 మృతి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం. 78 మంది విద్యార్థులు సస్పెన్షన్. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశం. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ప్రాథమిక నిర్ధారణతో 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బాధితులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు అధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సుమిత్ర. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం మళ్ళీ జడలు విప్పుతుందని చెప్పడం జరుగుతుంది. దీని గురించి ముఖ్యంగా చూస్తే చాప కింద నీరులాగా ఒక్కొక్క విభాగానికి పాకుకోవడంతో పాటు మహిళా హాస్టల్లో కామర్స్, జయాలజీ విభాగాలకు సంబంధించిన సీనియర్ జూనియర్ విద్యార్థులు పరిచయం పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన విద్యార్థులను, సీనియర్ విద్యార్థులను, జూనియర్లను, ఇటు మహిళలు పురుషులు ఇద్దరు కలిసి ఒకరిపైన వారు ర్యాగింగ్ చేయడంతో పాటు ఇట్లా చూస్తే మొత్తం 78 మంది విద్యార్థులను కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. వారం రోజుల పాటు వాళ్ళందరికీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న నుండి ఈ నెల 31 వరకు కూడా హాలిడేస్ ఇవ్వడంతో పాటు విద్యార్థులు కూడా ఇలా కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కాలేజ్ కాకతీయ యూనివర్సిటీలోని గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలానే జరుగుతుంది. దాన్ని చూస్తే ముఖ్యంగా చూస్తే కొన్ని ఉదాహరణకు ఈ నెల 18 కామర్స్ విభాగానికి సంబంధించిన సీనియర్ విద్యార్థులు హాస్టల్లో జూనియర్ ర్యాగింగ్ చేసినట్టు బాధిత విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు విచారణ జరిపించిన ప్రొఫెసర్ బృందం రిజిస్టర్ శ్రీనివాసరావుకు నివేదిక సమర్పించడం జరిగింది. దీంతో పాటు దీనికి సంబంధించి శుక్రవారం నాడు 28 మంది సీనియర్ విద్యార్థులను శుక్రవారం రోజు హాస్టల్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. మరో ఘటన మహిళా హాస్టల్ ఏదైతే ఉందో పద్మావతి హాస్టల్ ఉంది. పద్మావతి హాస్టల్ కి సంబంధించిన మహిళా హాస్టల్లోని జయాలజీ విభాగానికి సంబంధించిన సీనియర్ జూనియర్ ర్యాగింగ్ చేయడంతో పాటు అది విభాగపతి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు క్యాంపస్ లోని ఆడిటోరియం వద్దకు పిలిపించి ఇటీవల జూనియర్లను రప్పించి అక్కడ పరిచయం పేరిట ర్యాగింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆరోపణ ఎదుర్కొన్న బాధితులకు సంబంధించిన విద్యార్థులు మరో 27 మందిని కూడా వీరిని సస్పెండ్ చేయడం. దీంతో పాటు ఇందులో ముఖ్యంగా చూస్తే మహిళలు సీనియర్ విద్యార్థులు జూనియర్లను ట్రైన్ లో పల్లీలు ఎలా అమ్ముతారో లేకపోతే పాటలు పాడాలని చెప్పేసి కొన్ని వెకిలిచేష్టలు చేయమని చేయడంతో పాటు ఈ విద్యార్థులు వెళ్లి డైరెక్టర్ చెప్పడంతో పాటు డైరెక్టర్ వెంకయ్య వీరిని 27 మంది విద్యార్థులను కూడా సస్పెండ్ చేయడం. గత 2 రోజుల క్రితం చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలోని ఎకనామికల్ విభాగానికి సంబంధించిన సీనియర్ విద్యార్థులు అబ్బాయిలు అమ్మాయిలు అదే విభాగానికి సంబంధించిన జూనియర్లను క్యాంపులోని ఆడిటోరియానికి రమ్మని చెప్పి అక్కడ పరిచయం పేరిట వేరే ర్యాగింగ్ చేయడం. ఇలాగనే తేలవలసిన విషయాలు కూడా కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఎకనామిక్స్ విభాగపతి సురేష్ లాల్ కూడా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వీరందరినీ మొత్తం 78 మంది విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో చూస్తే కాకతీయ యూనివర్సిటీలో ఇలా జరగడంతో పాటు కేఎంసీలో కూడా ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకునే వరకు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి
ఏదైతే ఉందో ర్యాగింగ్ తక్షణమే అరికట్టాలి, లేకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ కూడా జరుగుతుందని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీలోని మహిళా విభాగ హాస్టల్ ఏదైతే మహిళా హాస్టల్ ఉందో హాస్టల్ వద్ద కూడా యాంటీ ర్యాగింగ్ పోస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ర్యాగింగ్ చేసిన వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అవసరం కూడా పోలీస్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ప్రిన్సిపాల్ వెంకయ్య కూడా చెప్పడం జరిగింది. సుమిత్ర, అలాగే సుధాకర్, 78 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కాలేజీలో కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఉందా, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి కాలేజీలో 78 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడమే కాకుండా వీరిపైన ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది. కమిటీలో కూడా ఇటు విద్యార్థులు ఉంటారు, ఇటు అధ్యాపకులు ఉంటారు, దాంతో పాటు వీసీ రిజిస్టర్ కూడా ఉంటారు. వీరితో పాటు పోలీస్ అధికారులు కూడా ఇందులో ఉండే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ర్యాగింగ్ చేయడం వల్ల అది చాలా వరకు, ఎందుకంటే విద్యార్థులు సెన్సిటివ్ విద్యార్థులు ఉంటారు, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి యొక్క ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియడంతో పాటు ఈ యొక్క ర్యాగింగ్ కమిటీలు వేసి ఈ యొక్క కమిటీలో పూర్తి స్థాయి బాధ్యత కూడా వీసీఆర్ రిజిస్టర్ తీసుకోవాలని చెప్పేసి ర్యాగింగ్ కమిటీ పేరిట ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుధాకర్ ఫర్ ద అప్డేట్స్. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వారిలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎల్ఎస్ భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉషా శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్, ఉపసభాపతి వీరభద్రస్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉన్నారు. మరోవైపు తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2:30 స్వామివారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో
భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రాల పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించనున్నారు. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతుందంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి 25వ తేదీ వరకు ఆయన జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుండి సింహాద్రిపురం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ను ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. 3వ రోజు పులివెందుల పట్టణంలో సిఎస్ఐ చర్చ్లో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొంటారు జగన్.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.